శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ కృష్ణ సరస్వతి స్వామి చరిత్ర అధ్యాయము 6. భక్త రక్షణ. రాజాపురమునకు చెందిన ఒక వ్యాపారస్తుడు ఒక రోజున శ్రీ స్వామివారు వారి సింహాసనము పైన కూర్చుని ఉన్నారు. వాసుదళవి మరియు కృష్ణలాడ వీరిరువురు శ్రీ స్వామివారికి చేరోవైపున నిల్చుని ఉన్నారు. ఆకాశమంతా మేఘావృతమై ఉంది. శ్రీ స్వామి వారెదురుగా మిగిలిన భక్తులు కూర్చుని ఉన్నారు. శ్రీ స్వామివారు తమ భక్తులతో ఇష్టాగోష్ఠి జరుపుచున్నారు. అంతలో ఉన్నట్లుండి శ్రీ స్వామివారు కన్నులు మూసుకుని ధ్యానముద్రలో లీనమైనారు. 5 నిమిషాల వరకు ఆయన కన్నులు మూసుకుని అటులనే ఉండిపోయారు. శ్రీ స్వామివారు ఉన్నట్లుండి ఎందుకు ఆ విధముగా కన్నులు మూసుకొని ఉండిపోయారో అచ్చట ఉన్న భక్తులకు అర్థం కాక వారినే చూస్తూ ఉండిపోయారు. అంతలో శ్రీ స్వామివారు నెమ్మదిగా కన్నులు తెరవగా వారి శరీరము దుస్తులు అన్నీ నీటిలో ముంచినట్లుగా తడిచిపోయాయి. వాతావరణంలో ఏ విధమైన మార్పు లేదు. వాన లేదు. శ్రీ స్వామివారు కూర్చున్నట్లే ఉన్నారు. కానీ వారి శరీరము మరియు దుస్తులు మాత్రం పూర్తిగా నీటిలో తడిచిపోయాయి. ఆ 5 నిమిషాల వ్యవధిలో ఏమి జరిగిందో అచ్చట ఉన్న భక్తులకు కానీ లేదా శ్రీ స్వామివారి ఇరువైపులా ఉన్న వాసుదళవి కృష్ణలాడలకు కానీ అర్థం కాలేదు. శ్రీ స్వామివారి దుస్తులను మార్చగా వారు అంతకు ముందు ధరించిన బట్టలు నుంచి ఉప్పు నీరు కారసాగింది. ఆ బట్టలను పిండగా ఉప్పు నీరు బాగా వచ్చింది. తమ వద్దనే ఉన్న స్వామివారి బట్టల నుండి అంత ఉప్పు నీరు ఏ విధంగా వచ్చినవో అర్థం కాలేదు. ఆ రహస్యమేమిటో కూడా వారికి అర్థం కాలేదు. ఈ సంఘటన జరిగి సుమారు 1 నెల తదుపరి రాజాపురమునకు చెందిన ఒక వ్యాపారి పులిహోరను మరియు మధుర భక్ష్యాలను స్వీట్స్ తీసుకుని శ్రీ స్వామివారి దర్శనమునకు వచ్చినాడు. అచ్చట ఉన్న భక్తులతో సంభాషణ జరుగుచున్నప్పుడు అతను ఈ విధంగా చెప్పసాగాడు. నేను ఒక వర్తకుడిని. 1 నెల కింద పడవలో సరుకులు వేసుకుని వ్యాపార నిమిత్తము సముద్ర ప్రయాణము చేస్తున్నాను. అంతలో భయంకరమైన తుఫాను ప్రారంభమై విపరీతమైన గాలులు వీచసాగాయి. మేము ప్రయాణము చేయుచున్న పడవ ఆ తుఫాను గాలికి అల్లాడసాగింది. మేమంతా సముద్ర మధ్యమందు ఉన్నాము. వ్యాపారము, సరుకు వీటి సంగతి దేవుడెరుగు. మా ప్రాణాలకే ప్రమాదమున్న విషయము ఖచ్చితమయ్యింది. అంతలో నా పూర్వపుణ్య వాసనా శ్రీ స్వామివారిని నా ప్రాణ రక్షణ కొరకు ప్రార్థించాను. నా స్పృహ తప్పిపోయే సమయం. అంతలో ఒక సన్యాసి అచ్చటికి వచ్చి ఆయన భుజాలపై నన్ను మోసుకుని తీసుకొని వచ్చి సముద్రపు ఒడ్డున పడేశారు. నాకు స్పృహ వచ్చి చూడగా నేను తప్ప నా తోటి ప్రయాణికులంతా మరణించారు. శ్రీ స్వామివారి కృప వలన నేను మాత్రం ప్రాణములతో మిగిలాను. ఈ ప్రమాదము మరియు తద్వారా ఏర్పడిన మానసిక అపఘాతము నుండి బయటపడి మామూలు మనిషినవ్వటానికి 1 నెల కాలం పట్టింది. ఈ రోజున శ్రీ స్వామివారికి నా కృతజ్ఞతలను తెలియచేసుటకు గాను ఇప్పటికి వచ్చాను అని తన కథను ముగించాడు. ఈ విషయమును వినిన తర్వాత శ్రీ స్వామివారు ఎందుకు నీటిలో తడిచిపోయారో, వారి దుస్తుల నుండి ఉప్పు నీరెట్లు వచ్చినదో అచ్చట ఉన్న భక్తులందరికీ అర్థమై శ్రీ స్వామివారి ఆస్తికత్వానికి హద్దులు లేవని, వారెచ్చటను నుండినైనను నిజభక్తులను రక్షిస్తారని తెలుసుకుని శ్రీ స్వామివారిని మరింత దృఢభక్తితో సేవించసాగారు. శ్రీ స్వామివారు ఈ వర్తకుని రక్షించిన ఈ సంఘటన శ్రీ షిరిడి సాయి జహంగీర్ అనే నౌక మునిగిపోవునప్పుడు ఆ నావికుడిని రక్షించిన సంఘటనను పోలి ఉన్నది. షిరిడి సాయి ఆ లీల చేయు సందర్భమందు ఆయన కూడా ద్వారకామాయినందే కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో కూడా వారి దుస్తులు కఫిని ఉప్పు నీటితో తడిచి ముద్దయ్యాయి. సంఘటనలకు ఒకే విధమైన వాటి వెనక గల కారణం భక్త సంరక్షణ. దైవము సద్గురువుగా అవతరించి తమ నిజ భక్తులను కాపాడుతూ ఆయన తన వాక్కును సంభవామి యుగే యుగే నిలబెట్టుకుంటారు. ఈ వర్తకుని లీల పై విధముగానున్నది. మరి యొక్క లీలను శ్రీ స్వామివారు ఏ విధముగా చేసి ఉన్నారో చూచెదముగాక. బడిపిల్లవాడు, పాఠశాల విద్యార్థి.
కొల్హాపూర్ దగ్గరలో గల పల్లెటూరుకు చెందిన పిల్లవాడొకడు కొల్హాపూర్ నందుండి చదువుకోసాగాడు. అతను నియమానుసారంగా మఠమునకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకునేవాడు. ఈ పిల్లవాడు ఏ పని చేయుటకైనా ముందు శ్రీ స్వామివారికి చెప్పి వారి అనుమతిని తీసుకుని ఆ పనిని చేసేవాడు. ఒక రోజున అతని తల్లిదండ్రులు ఇంటికి రమ్మనమని కబురు చేశారు. ఈ పిల్లవాడు తన ఊరు వెళ్ళుటకు గాను శ్రీ స్వామివారిని అనుమతిని కోరాడు. శ్రీ స్వామివారు ఊరికి వెళ్ళవద్దు అని చెప్పాడు. ఈ పిల్లవాడు అయోమయ పరిస్థితుల్లో పడ్డాడు. తల్లిదండ్రులు మాట ప్రకారము ఊరికి వెళ్ళవలన లేదా ఆ విధముగా ఊరికి వెళ్ళిన గురువు ఆజ్ఞ తిరస్కరించినట్లవుతుంది. ఏమి చేయుటకు తోచలేదు. ఊరికి వెళ్లకుండా ఉన్న ఎడల తన తండ్రికి కోపం వస్తుంది. గురువుగారేమో ఊరెళ్ళుటకు అనుమతినివ్వలేదు. అతను శ్రీ స్వామివారి వద్దనే కూర్చుండిపోయాడు. మరలా కొంత సమయం గడిచిన పిదప తిరిగి శ్రీ స్వామివారిని ఆ విషయమై ప్రశ్నించాడు. కానీ శ్రీ స్వామివారు మాత్రం ఊరికి వెళ్ళవద్దని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. మరలా మూడవసారి ఆ పిల్లవాడు ఈ విషయమై ప్రశ్నించగా ఆయన మౌనం వహించారు. శ్రీ స్వామివారి అనుమతిని లేకుండానే అతను తన ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు. 1 గంట సేపు ఆ ప్రయాణం సాగిన తర్వాత ఆకాశము మేఘావృతమై వాన ప్రారంభమైంది. చిలికి చిలికి గాలివాన అయినట్లు అది పెద్ద వర్షముగా మారి అచ్చటగల కాలువలు నిండి ప్రవహించసాగాయి. దానిపై వంతెన లేదు. అతని ఊరుకు వెళ్ళుటకు వేరే దారి కూడా లేదు. నీటి ప్రవాహము పెరిగి పెరిగి ఉధృతంగా ప్రవహించసాగింది. ఈ పిల్లవాడు పూర్తిగా తడిసి చలిలో వణకసాగాడు. ఆ విధముగా తడిచి చలికి వణుకుతూ ఒక ప్రక్కగా కూర్చుని వాన తగ్గుటకు నిరీక్షించసాగాడు. త్రికాలజ్ఞాని అయిన శ్రీ స్వామివారికి ఆ విషయం తెలియకపోలేదు. గురువుగారి మాటను వినకుండా బయలుదేరి వచ్చినందుకు ఫలితము తెలిసి ఆ పిల్లవాడు ఆర్తితో రక్షణ కొరకు ప్రార్థించసాగాడు. తర్వాత ఆ పిల్లవాడు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంకొకసారి ఇదే పిల్లవాడికి జరిగిన సంఘటన ఈ విధంగా ఉన్నది. ఒకసారి ఒక ముఖ్యమైన పని మీద దగ్గరలోనున్న ఒక ఊరికి వెళ్ళవలసి వచ్చినది. అతను శ్రీ స్వామివారిని ఊరికి వెళ్ళుటకు గాను అనుమతిని కోరాడు. శ్రీ స్వామివారు ఆ పిల్లవానితో నీవు వెళ్ళవద్దు అని చెప్పేశారు. అతను వెళ్ళవలసిన పని ఎంతో ముఖ్యమైన కావడం వలన శ్రీ స్వామివారు వద్దని చెప్పినప్పటికీ అతను నడుచుకుంటూ ఊరికి బయలుదేరాడు. ఊరిలో పని పూర్తి అయ్యేసరికి సాయంత్రం అయింది. చీకటి పడుతున్నది. కంగారుగా అతను కొల్హాపూర్ దిశగా నడవసాగాడు. ఏదో విధంగా రాత్రి అయ్యేలోగా శ్రీ స్వామివారిని కలుసుకోవాలనే తొందరతో పరుగులాంటి నడకతో తిరుగు ప్రయాణం చేస్తున్నాడు. తిరిగి కొల్హాపూర్ వచ్చుచున్నప్పుడు త్వరగా చేరుకొనవలననే ఆతృతతో అడ్డదారిలో ప్రవేశించాడు. ఆ దారి పూర్తిగా అడవి. అప్పటికే చీకటి పడడం వలన దారి తప్పిపోయాడు. ఆ విధంగా నడుస్తూ ఒక కందకము వద్దకు చేరుకున్నాడు. కన్ను పొడుచుకున్నా కనపడదనంతటి చిమ్మ చీకటి. ఎటు వెళ్ళుటకు తెలియక తికమక పడుతూ శ్రీ స్వామివారిని ప్రార్థిస్తున్నాడు. స్వామి, మీరు వెళ్ళవద్దని చెప్పినప్పటికీ పని అవసరం వలన మీ మాట మీరి నేను వెళ్ళాను. అయినప్పటికీ మీ అనుగ్రహం వలన పని పూర్తి అయ్యింది. ఆ సంతోషంతో మీ దర్శనం కొరకు వడివడిగా బయలుదేరి త్వరగా చేరుకోవాలన్న తపనతో అడ్డదారి అయిన ఈ అడవి దారి గుండా ప్రయాణమై ఇప్పటి కష్టంలో ఈ విధంగా ఇరుక్కున్నాను. ముందు ఇంత పెద్ద కందకము ఏ విధంగా దాటవలనో తెలియడం లేదు. మీరు సర్వవ్యాపి, సర్వజ్ఞులు. నా ఈ పరిస్థితి మీకు తెలియనిదేమీ కాదు. కరుణతో కాపాడండి అని ఎంతో ఆర్తితో ప్రార్థించసాగాడు. అంతలో ఆ కందకమునకు ఆవల వైపున ఓ స్త్రీ నిల్చుని ఉండటాన్ని గమనించాడు. అంతటి చీకటిలో అందున అడవిలో ఓ స్త్రీ, పైగా ఒంటరి. అటువంటి ఆవిడను చూచి మనవాడు బెదిరిపోయాడు. కొంత సమయం గడిచాక ఆమె అతనిని పలకరించి మాట్లాడుచున్నట్లు గమనించాడు. అక్కడెవరున్నారు? ఆ వైపున ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించడం వినబడింది. ఆ స్వరం ఎంతో మృదుమధురంగా ఉన్నది. ఆ ధ్వని ఎవరిదా అని చూస్తుండగా అది ఆ స్త్రీ గొంతుకేనని స్పష్టమై
తన దురవస్థను ఆమెకు వివరించాడు. ఇంతటి చీకటిలో ఆమె అచ్చటికి ఎలా వచ్చింది, ఆమె ఎవరు అనే ప్రశ్నలు కురిపించాడు. దానికి సమాధానంగా ఆమె, నేను ఒక చాకలి స్త్రీని. నేను నా స్నేహితురాండ్లతో కలిసి పాల వ్యాపారం చేయుటకు కోల్హాపూర్కి వెళ్ళాను. మేము తిరిగి వచ్చినప్పుడు వారంతా ముందుగా వెళ్ళిపోగా నేను వెనకబడిపోయాను. నీలాగే నేను కూడా దారి తప్పిపోయాను. కానీ నీవు విచారించకు, నేను నా చేయి చాపుతాను, నీవు నా చేతిని పట్టుకో, నిన్ను సురక్షితంగా నా వైపు లాగుతాను అని జవాబిచ్చింది. ఆ మాటలు వింటూనే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఆ వైపున ఉన్నామె తన చేతిని చాచింది. ఆమె తన చేతిని పట్టుకోమని చెప్పి అతను ఆమె చేతిని పట్టుకున్న వెంటనే తన వైపుకు అతన్ని లాగింది. ఆ కందకమునకు ఈవలి వైపుకి అతను సునాయాసంగా దాటి వచ్చేశాడు. ఒక్క క్షణం ఆగి ఊపిరి తీసుకుని ఆమెకు కృతజ్ఞతలను తెలియచేయాలని ఈ పక్కకు తిరిగి చూడగా ఆమె అచ్చట లేదు. అంతలో ఆమె అదృశ్యమవ్వడం, అందున సుమారు 10 అడుగుల పైగా వెడల్పున అంత పెద్ద గోతి కందకము. ఆ వైపు నుంచి ఈ వైపుకు తాను ఎలా లాగబడ్డాడు, ఇవన్నీ అతన్ని ఎంతో ఆశ్చర్యానికి మరియు దిగ్భ్రాంతికి గురిచేశాయి. తన ఆశ్చర్యము నుండి తేరుకొని ఈ విధంగా తలపోశాడు. ఇంతటి చిమ్మ చీకటిలో ఏమీ కనిపించని తరుణంలో తన కంటికి కనిపించి 10 అడుగుల పైన వెడల్పు గల కందకమును ఆవలి వైపున ఉండి అంత పొడగు చేతిని చాచి తనను ఈవలి వైపుకు లాగికొనుటకు ఎవరికి సాధ్యము? శ్రీ స్వామివారే ఆ రూపంలో వచ్చి నా మొరను ఆలకించి రక్షించారు. ఆహా, ఎంతటి కరుణామూర్తి! శ్రీ స్వామివారు ఎచ్చట ఎటువంటి పరిస్థితుల్లోనున్నను రక్షించి తీరతారు. వారు సర్వసమర్థులు. నన్ను కాపాడింది శ్రీ స్వామివారే నని వారికి తన మనస్సులోనే అనేక విధములుగా కృతజ్ఞతలను తెలుపుకుంటూ కోల్హాపూర్ చేరుకున్నాడు. నెరుగా మఠమునకు వెళ్ళి శ్రీ స్వామివారి చరణాలపై చటుక్కున వాలిపోయాడు. శ్రీ స్వామివారు, నీవు కందకాన్ని క్షేమంగా దాటావు కదా అని అడిగారు. అతనేమి సమాధానం ఇయ్యగలడు? కృతజ్ఞతాభావం గుండెల నిండుగా, ఆ భావం కళ్ళ నుండి కన్నీటిగా ప్రవహిస్తూ అతని మాటలు మూగపోగా ఆ కన్నీటితో శ్రీ స్వామివారు పాదములకు అభిషేకము జరిగింది. సద్గురు కృపను వర్ణించుట అసాధ్యం కదా. నదిలో మునిగిపోవు వారిని రక్షించుట. సద్గురు లీలలు అసంఖ్యాకం. వారు చేసిన లీలలను సంపూర్ణంగా వివరించుట అనంతునికి సాధ్యము. వారి సంకల్పానుసారం కొన్ని మాత్రం మనకు తెలియవస్తున్నాయి. అటువంటి లీలలను రోమాంచితముగాను మరియు చదివే కొలది ఇంకా ఇంకా చదవవలనంతటి అనిపించటానికి కారణము వాటి యందుండు మాధుర్యమే. కోల్హాపూరు నందు ఒక విధవ స్త్రీ ఉండేది. ఆమె నియమానుసారం మఠానికి వచ్చిపోవుటయేగాక ఎక్కువ సమయం మఠమందే ఉంటూ ఉండేది. ఆమె ఆర్థిక పరిస్థితి చాలా సంతృప్తికరంగానే ఉన్నది. కానీ దురదృష్టవశాన ఆమెకు సంతానం లేదు. నా అని చెప్పుకొనుటకు ఆమెకు ఎవ్వరూ లేరు. అందువలన ఆమె ఏకాకిగా ఉండేది. కానీ ఆమె శ్రీ స్వామివారికి మంచి అంకిత భక్తురాలుగా ఉండేది. ఒకసారి ఆమె శ్రీ స్వామివారికి నమస్కరించి వారితో, స్వామి, మీ సేవకు ఉపకరించే పని ఏదైనా పురమాయించండి. మఠంలో నేను మీ సేవ చేసుకుంటాను అని ప్రార్థించి పదే పదే ప్రాధేయపడసాగింది. శ్రీ స్వామివారు ఆమెకు మఠమునందు పూజ చేసిన నిర్మాల్యమును, అనగా వాడిన పూలు, ప్రతి మొదలగు వాటిని తీసుకువెళ్ళి నదిలో వేయు పనిని కేటాయించారు. ఆమె ఈ పనితో పాటు మఠాన్ని శుభ్రం చేయుట, అదేవిధంగా వంట చేయుట మరియు సహాయము చేయుచు మఠమునందే భోజనము చేసేది. ఆమె మఠమునందే నిద్రిస్తూ ఉండేది. ఈ పనిని పనిగా గాక తనకు శ్రీ స్వామివారు అనుగ్రహించిన సేవయని తలచి ఎంతో అంకిత భావంతో అత్యంత శ్రద్ధాభక్తులతో ఆ సేవ చేయుచు ఎల్లప్పుడూ శ్రీ స్వామివారి నామస్మరణలో కాలం గడిపేది. ఈ విధంగా ఎన్నో నెలలు గడిచిపోయాయి. మనము చేయు ప్రతి పనిని మనలో అంతర్లీనంగా ఉండి గమనించే అంతర్సాక్షియే సద్గురువు. ఆయన సర్వకాల సర్వావస్థల యందు మనము
నిద్రించినను మెలకుగా ఉన్నను ఆయన మనలను రక్షిస్తూనే ఉంటారు. ఒక్కసారి గురువుకు అంకితమైన పిదప మన బాగోగులు మంచి చెడులు సర్వము ఆయన ఎంతో అప్రమత్తంగా నిర్వహిస్తారు. మనమెంతో ప్రాధేయపడిన తర్వాత ఆయన సేవాభాగ్యాన్ని అనుగ్రహిస్తూ మన యోగక్షేమాలన్నింటికీ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుత సందర్భంలో ఈమెను ఏ విధంగా కాపాడారో గమనిద్దాం. ప్రతిరోజు వలనే ఆ రోజు కూడా ఆమె తెల్లవారుజామున లేచి నిర్మాల్యమును తీసుకుని నదికి బయలుదేరి వెళ్ళింది. కానీ ఆ రోజు మాత్రం చీకటి చాలా దట్టంగా అలముకొని ఉన్నది. దారి కూడా కనపడటలేదు. అదేవిధంగా దారిలో ఎవరూ కనపడలేదు. ఏమిటి, ఈరోజు చాలా చీకటిగా ఉన్నది, పైగా జనసంచారం కూడా లేదు, ఏమై ఉంటుంది చెప్పమా అని మనసులో అనుకుని అటూ ఇటూ చూసి భయపడింది. కానీ స్వామివారి నామస్మరణం చేయుచు నది తీరాన్ని చేరుకున్నది. నది ఒడ్డున ఒక ముసలావిడ బామ్మగారు కూర్చొని ఉన్నది. ఆ వృద్ధ స్త్రీ ఈమెను పిలిచి, అమ్మా, ఇంకా తెల్లవారలేదు, ఇంత చీకట్లో, పైగా అర్ధరాత్రి సమయాన ఒంటరిగా ఎందుకొచ్చావు తల్లి? ఇంటికి వెళ్ళు, తెల్లవారున పిదప స్నానానికి రా అని చెప్పింది. అందుకు జవాబు, ప్రతిరోజు వలననే నిర్మాల్యమును నదిలో వేయుటకు గాను వచ్చాను. ముందస్తుగానే మెలకువ వచ్చింది, కానీ సమయము తెలియలేదు. బహుశా రాత్రి మెలకువ వచ్చి ఇదే తెల్లవారుజాము సమయమని తలచి వచ్చేశాను. దారిలో కూడా ఎవరూ కనపడలేదు, పైగా చీకటి కూడాను. భయపడుతూనే ఇచ్చటికి వచ్చాను అనంటూ, అవ్వా, మీరు ఇంత రాత్రివేళ ఇచ్చటికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించింది. నాకు కూడా సమయము తెలియలేదు. ప్రతిరోజు వారెవరూ కూడా దారిలో కనపడలేదు. అందువలన కొంత సమయము ఇక్కడే కూర్చుందామని కూర్చుని ఉన్నాను. కానీ నీకు భయపడకు, నిన్ను మీ ఇంటి దగ్గరకు దిగపెట్టడానికి తోడుగా నేను వస్తాను అని అన్నది ఆ అవ్వ. ఆమెతో, ఇంక ముందుకు వెళ్ళకు, ప్రమాదము, ఇక్కడ నుండి నీవు ఇంటికి వెళ్ళు అని అంటూ ఆమెతో పాటు ఆ ముసలామె కూడా తోడు నడుచుకుంటూ ఆమె నివాసానికి కొద్ది దూరం వరకు వెళ్ళి, అమ్మాయి, ఇక ఇంటికి నీవు వెళ్ళవచ్చును, నేను మా ఇంటికి వెళతాను అని ఆమె వెనుదిరిగింది. ఈమె 2 అడుగులు ముందుకు వేసి ఈ వృద్ధ స్త్రీకి కృతజ్ఞతలు చెప్పాలని వెనుతిరిగి చూచింది. అంతే, అచ్చట ఎవరూ లేరు, పైగా ఒక్క మనిషి ఉన్న అలికిడి కూడా లేదు. అంత త్వరగా, అది కొద్ది క్షణాలు తేడాతో ఆమె ఎట్లా మాయమై ఉంటుంది అనుకుంటూ ఆశ్చర్యం పోయింది. అంతలో ఆమె తాను ఎక్కడి వరకు వచ్చినదా అని చుట్టూ కలియ చూసింది. తానెక్కడి వరకు వచ్చినదో అచ్చటి వరకు నది నీరు వచ్చి ఉండడం గమనించి నదికి వరద వచ్చి పొంగి ప్రవహిస్తున్న విషయాన్ని తెలుసుకున్నది. తాను ప్రతిరోజు నిర్మాల్యమును వేయు ప్రదేశము, నది ఒడ్డు అన్నీ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. తాను మఠము నుండి బయలుదేరిన కొద్ది క్షణాలలో నదికి వరద వచ్చి ప్రవాహపు జోరుతో ఆ ప్రదేశమంతా జలమయమైపోయింది. శ్రీ స్వామివారు ఈమెను నది ప్రవాహమందు మునిగి పోకుండా కాపాడుటకు ముసలి అవ్వ రూపంలో వచ్చి ఆమెతో పాటు మఠము దగ్గర వరకు దిగబెట్టి కాపాడి అదృశ్యులయ్యారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఆమె శ్రీ స్వామివారి కరుణకు మూగదై కన్నీటితో వారి పాదములను తన హృదయమంది అభిషేకింపసాగింది. కృతజ్ఞతాపూరిత మనస్సుతో ఆమె మఠాన్ని చేరుకున్నది. శ్రీ స్వామివారి నిత్య చర్య ప్రకారము ఆయన ఉదయము క్రమము పూర్తి అయిన తర్వాత వారిని దర్శించుకుని వారి పాదములను నమస్కరించి ఆయన పాదములను తన కన్నీటితో అభిషేకిస్తూ, హే ప్రభో, కరుణాసాగర, మీరు అందరినీ ఈ సంసార సాగరమును దాటించి ముక్తిని ప్రసాదించు దయామయులు, నా వంటి ఒక సామాన్యురాలికి కాపాడుటకు గాను మీరెంతటి శ్రమను తీసుకొనినారు. నీటి యందు మునిగి నేను మరణించిన నాకై ఒక్క కన్నీటి చుక్క కార్చేవారెవరూ లేనిదాన్ని, అంతటి దిక్కులేని నా వంటి అనాథ కొరకు మీరెంతటి కరుణను చూపి కాపాడారు. స్వామి, మీరు అనాథ రక్షకులు, సాక్షాత్ దత్తప్రభువే మీరు. మీకు ఏ విధమైన కృతజ్ఞతలను తెలియజేయగలను స్వామి, దీనబంధు అని ప్రార్థించి వారి పాదాలపై
తన్మయత్వంతో వాలిపోయింది. శ్రీ స్వామివారు ఆమె తల వెన్ను నిమురుతూ ఎంతో ప్రేమగా, నిన్ను రక్షించుటకు దేవి జగదంబ స్వయంగా అచ్చటికి వచ్చినది. ఆమె అనుమతి లేకుండా గంగా కోల్హాపూరమందు ఎలా ప్రవేశించగలదు అని ఆమెను సముదాయించి ఓదార్చి ఆశీర్వదించారు. జై గురుదత్త. అన్నదమ్ములు. కోల్హాపూర్ నందు ఉన్న శుక్రవారపు పేటలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారి కుటుంబ సభ్యులు అందరూ శ్రీ స్వామివారి భక్తులుగా ఉండేవారు. ఒక రోజున శ్రీ స్వామివారు కొంతమంది భక్తులతో కలిసి వారింటికి వెళ్ళారు. వారి పూజలు సేవలు పూర్తయి బయలుదేరి వెళ్లే ముందు శ్రీ స్వామివారు వారితో, మీ ఇద్దరిలో ఒకరు ముందుగా పోవలసి ఉన్నది, అందువలన మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు అన్నారు. ఈ మాటలు వారికి అర్థం కాలేదు. అందువలన వారు ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. ఇది జరిగిన ఒక వారం రోజుల్లో వారిరువురిలో పెద్ద ఆయనకు అతిగా జ్వరం వచ్చి ఆ జ్వర తీవ్రత వలన మరణం చెందాడు. కొన్ని రోజుల తర్వాత ఆ దుఃఖము నుండి తేరుకొని ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి శ్రీ స్వామివారి దర్శనమునకు వెళ్ళారు. అప్పుడు శ్రీ స్వామివారు వారు నివసిస్తున్న ఇంటిని వెంటనే మార్చమని ఆదేశించారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ ప్రకారము వారు తమ ఇంటిని ఖాళీ చేసి అద్దె ఇంటికి మకాం మార్చారు. వారు పాత ఇంటి యందున్న సామాను మొత్తాన్ని తీసుకొని ఇల్లు ఖాళీ చేసిన కొద్దిసేపటికి ఆ ఇల్లు పేకమేడలా కూలి నేలపాలైంది. శ్రీ స్వామివారు వారందరినీ పెద్ద ఆపద నుండి కాపాడి రక్షించారు. పేదరికము నుంచి ఐశ్వర్యమునకు. నర్సోబావాడి యందు నివసించు బ్రాహ్మణుడొక ఆయన తీర్థయాత్రలకు బయలుదేరి కోల్హాపురనకు వచ్చినాడు. అంబా భవానీ దర్శనము చేసుకుని శ్రీ స్వామివారి దర్శనమునకు గాను అతను మఠమునకు వచ్చినాడు. శ్రీ స్వామివారి దర్శనము చేసుకుంటూ ఎంతో భక్తిభావముతో వారికి నమస్కరించినాడు. శ్రీ స్వామివారు అతనితో, ఈ చాతుర్మాసము ఇక్కడనే ఉండు. వానాకాలము వలన నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. నీకు కావలసిన భోజనము ఏర్పాటు జరుగుతుంది అని అన్నారు. చాతుర్మాసము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల మధ్యకాలము. ఆ మాటలు వింటూ ఆ బ్రాహ్మణుడు తన మనస్సులో, శ్రీ స్వామివారు నాకు కావలసిన దాన్ని చెప్పారు, కానీ ఈ వర్షాకాలమందు నా ఆరోగ్యము బాగా ఉండదు, ఇది శ్రీ స్వామివారికి తెలియదు అని అనుకున్నాడు. అతను అంబా భవానీ మహాలక్ష్మి ఆలయమునకు వెళ్ళి అచ్చట ఉండసాగాడు. వర్షాకాలం ప్రారంభమైంది. అతను తన ఆరోగ్యం గురించి చింతించడం మొదలుపెట్టాడు. అతను అంబా భవానీ ఆలయంలో నివాసం ఉంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ చాతుర్మాసము పాటించసాగాడు. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. ఒక రాత్రి అమ్మవారు ఈ బ్రాహ్మణుడికి కలలో దర్శనమిచ్చి, నిన్ను కాపాడుటకు స్వయంగా శ్రీ స్వామివారు ఉండగా ఏ విషయం గురించి అయినా ఎందుకు బెంగ పెట్టుకుంటావు? అన్ని ఆలోచనలను పక్కన పెట్టి శ్రీ స్వామివారు అన్నీ చూసుకుంటారు అని చెప్పి ఆమె అదృశ్యమైంది. మరుసటి రోజు ఉదయమున శ్రీ స్వామివారి దర్శనమునకు వెళ్ళగా ఆయన అతనితో, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నీకు ఆశ్వాసన పలికినప్పటికీ ఎందుకు విచారిస్తున్నావు అని అన్నారు. అతను తిరిగి గుడికి వచ్చి కూర్చుని తనలో తాను ఈ విధంగా తలపోసాగాడు. ఇదంతా బాగానే ఉన్నది. ప్రతి సంవత్సరం వలనే ఈ సంవత్సరం చాతుర్మాసమందు కూడా ఉపవాసము, ధార్మిక ఆచరణ మరియు శ్రీ గురుచరిత్ర పారాయణము ఇవన్నీ ఎలా చేయాలి? ఈ విధంగా ఆలోచిస్తూ శ్రీ గురుచరిత్ర గ్రంథమును, పుస్తకమును కూడా తీసుకొని రాలేదు. ఇప్పటికే చెయ్యాలి అనే ఆలోచనలో మునిగి ఉండగా అచ్చటికి ఒక భక్తుడు రావడం జరిగింది. అతను ఈ బ్రాహ్మణునితో మాటలు కలిపి సంభాషణ సాగించాడు. ఇతని బాధను అర్థం చేసుకొని అతనికి అచ్చట గల దత్తాత్రేయ స్వామి మందిరమందు ఉండుటకు బస ఏర్పాటు చేసి పారాయణమునకు అవసరమైన శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని కూడా తీసుకొని వచ్చి ఇచ్చాడు. మరుసటి తెల్లవారుజామునే స్నానాధికాలను పూర్తి చేసుకుని తన నియమానుసారంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేయసాగాడు. దాదాపు మధ్యాహ్న సమయము కావచ్చినది. అంతలో మయూర అనే పేద బ్రాహ్మణుడు ఇతన్ని కలుసుకుంటానికి ఈ విధంగా చెప్పసాగాడు.
ఈరోజు తెల్లవారుజామున శ్రీకృష్ణ సరస్వతి స్వామివారు నాకు కలలో కనిపించి మీరు 4 నెలల పాటు భోజనం పెట్టమని ఆదేశించారు. నేను ఈ విధంగా చేయడం వలన నా పేదరికము తీరి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పారు. మీరు నా యందు దయ ఉంచి మా ఇంటికి భోజనమునకు రావలసినది. మేము ఏదో కొద్దిగానే వంట చేశాము, అందులోనే మీకు కూడా భోజనం పెడతాము. ఇది గురువు ఆజ్ఞ అని అన్నాడు. అందువలన సమాధానముగా మీరు కలిగి ఉన్న స్వప్న దృష్టాంతమును కూడా మీరు నన్ను మీ ఇంటికి భోజనమునకు ఆహ్వానించినందుకు నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఆకలితో అలమటిస్తూ కటిక పేదరికమును అనుభవించు మీ ఇంటి అన్నమును నేను తినడం అనేది అతి క్రూరత్వము. అందువలన నేను మీ ఇంటి భోజనము చేయలేను, క్షమించండి అని అన్నాడు. అందుకు మయూర, మీరు మా ఇంటికి భోజనమునకు రాని ఎడల నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అని అచ్చటనే కూర్చుండిపోయాడు. ఎంత చెప్పినా వినకుండా మొడ్డి పట్టుతో కూర్చున్న మయూర్ని చూచి వేరే గత్యంతరం లేక అతనితో పాటుగా వారింటికి భోజనమునకు గాను వెళ్ళాడు. మయూర ఇంటిలో ఉన్న పేదరికాన్ని చూచి ఇతను చలించిపోయాడు. వారి బలవంతముపై భోజనమును ముగించి తిరిగి వెళ్ళుటప్పుడు అతన్ని పేదరికాన్ని తొలగించమని శ్రీ స్వామివారిని తన మనస్సులోనే ప్రార్థించినాడు. మరుసటి రోజున నియమానుసారంగా ఉదయముననే లేచి స్నాన సంధ్యాది అనుష్ఠానములను పూర్తి చేసుకుని అంబాభవాని దేవాలయమందు శ్రీ గురుచరిత్ర పారాయణము ప్రారంభించినాడు. దైవదర్శనమునకు వచ్చి కొందరు స్త్రీలు ఈ బ్రాహ్మణుడు చదువు గురుచరిత్రను విని కొంత ధనము మరియు బియ్యమును అతనికిచ్చి వెళ్ళిపోయారు. ఈ బ్రాహ్మణుడు తనకు లభించిన బియ్యము మరియు ధనమును మయూరకు ఇచ్చాడు. ఈ విధంగా శ్రీ గురుచరిత్ర పారాయణ ప్రతిరోజు చేయడం, ఆ పారాయణము ఆలయమునకు వచ్చిన స్త్రీలు శ్రద్ధగా విని వాటితో బాటుగా తీసుకొని వచ్చిన బియ్యము మరలా కొంత ధనాన్ని దక్షిణగా సమర్పించి వెళ్ళడం చేసేవారు. ఆ బియ్యం మరలా ధనమును ఈ బ్రాహ్మణుడు మయూర్కి ఇచ్చి వారింట భోజనము చేయడం పారిపాటి అయ్యింది. ఈ విధంగా చాతుర్మాసము పూర్తయింది. కానీ ఈలోగా మయూర్ యొక్క పేదరికము కాస్త మాయమైంది. అతని వద్దకు వచ్చి చేరు వస్తువులు బాగా పెరిగి దానితో పాటు అతని వద్ద చేరిన ధనము కూడా 100 రూపాయలపై చిలుకయింది. ఆ రోజులలో ఆ మొత్తము చాలా చాలా పెద్దది. ఇక దీనితో పాటు పండ్లు, కొబ్బరికాయలు ఇత్యాది కూడా మంచి పెద్ద సంఖ్యలోనే జమకూడాయి. ఈ బ్రాహ్మణుడి ద్వారా ఇంతటి ధన సంపదను పొందిన మయూర్ శ్రీ స్వామివారికి ఈ విషయాన్నంతటినీ వివరించి చెప్పాడు. వారిని దర్శించి వారి పాదములకు నమస్కరించాడు. శ్రీ స్వామివారు అతనికి, ఇంకా మీ ఇంటికి తిరిగి వెళ్ళు, నీ జీవితము అత్యంత ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంది, నీ కోరికలన్నీ తీరాయి అని ఆశీర్వదించారు. అతడెంతో ఆనందంగా ఇంటికి చేరుకున్నాడు. చాతుర్మాసమందు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం, అదే కార్యాచరణ వలన మయూర్కి గల పేదరికము పూర్తిగా తొలగిపోయింది. సద్గురువు అనుగ్రహించుటకు ముందు వారు విధించు నియమములు కొద్దిపాటి కష్టమును కలిగించినవిగా ఉన్నప్పటికీ వాటిని అత్యంత కృషి, పట్టుదల, శ్రద్ధ, భక్తి మరియు సర్వస్య శరణాగతితో ఆచరించిన ఎడల వారు అఖండ శ్రీని ప్రసాదించటం జరుగుతుంది అనే సత్యానికి ఈ మయూర్ది ఒక చిన్న ఉదాహరణ. చాతుర్మాస్యమును తన నియమానుసారంగా ఆచరించుట తనకున్న అనారోగ్యము నుండి కాపాడి కడు బీదకొప్పు బ్రాహ్మణుని పేదరికాన్ని పోగొట్టమని ప్రార్థించటము, అనగా ఇతరుల కొరకు చేయి ప్రార్థన త్వరగా ఫలితమును ఇస్తుందన్న సత్యమును అతనికి స్ఫురింపజేసి నిస్వార్థముతో తనకు లభించిన సర్వస్వాన్ని ఇచ్చివేయ ధార్మిక ప్రవృత్తిని కలిగించి అటు మయూర్ని మరియు ఈ బ్రాహ్మణుని చాతుర్మాస దీక్షను అతని ఆరోగ్యమును కాపాడి ఈ విధంగా ఇరువురిని రక్షించారు శ్రీస్వామి. కృష్ణస్వార శ్రీ స్వామివారి భక్తులు అనేక మందిలో కొంతమంది అనుభవాలను మనము గమనిస్తున్నాము. అటువంటి భక్తులలో శ్రీ కృష్ణస్వార కూడా ఒకడు. ఇతగాడికి మూర్ఛ వ్యాధి ఉన్నది.
పైగా ఆర్థిక స్థితి కూడా అంతంత మాత్రమే. శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రార్థించేవారు. ఒకరోజు అతను శ్రీ స్వామివారిని దర్శించగా ఆయన, మీ తాతగారు గొప్ప విఠల భక్తుడు అని అన్నారు. ఆయన తమ మాటలను కొనసాగిస్తూ, నీవు కూడా పుండరీపుర యాత్ర చేసిరా అని అన్నారు. అచ్చట గల భక్తులకు కృష్ణసార తాతగారి గురించి తెలుసుకోవాలని ఆరాటం మొదలై అతనిని వారి తాతగారి గురించి వివరంగా చెప్పమని ఒత్తిడి చేశారు. అప్పుడు కృష్ణసార అతని తాతగారు అనగా తల్లి తండ్రి గారి గురించి చెప్పనారంభించారు. మా తాతగారు పాండురంగ విఠలుడు అనన్య భక్తుడిగా ఉండేవారు. ఆయన కోల్హాపురం రాజుగారి వద్ద వారి దివాణమందు పని ఉద్యోగం చేసేవారు. ఆయన పాండురంగుని దర్శనము కొరకు సెలవు పెట్టి పండరీపురమునకు వెళ్ళినాడు. భక్తులు రద్దీ కారణంగా యాత్ర ఆలస్యమయ్యి అతనికిచ్చిన సెలవు కన్నా 4 రోజుల పాటు ఎక్కువ సమయం పట్టినది. పండరీ యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆయన చేయు ఉద్యోగము రాజు సంస్థానమందు కాబట్టి భయపడుతూ తన సహోద్యోగిని తన విషయమై రాజుగారేమన్నారో తెలుసుకొనుటకు ప్రశ్నించాడు. అతను అత్యంత ఆశ్చర్యముతో, నీ విధిని నీవు నిర్వహిస్తున్నావు కదా, ఈ విషయమై నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు అని అడిగాడు. తాతగారికి ఏమీ అర్థం కాక అయోమయంలో పడ్డారు. అతను అంతలో, ఈ 4 రోజులుగా మీరు ఇక్కడే మాతోనే కలిసి పనిచేస్తున్నారు అని మరలా స్పష్టంగా చెప్పాడు. తాతగారికి మరింత ఆశ్చర్యం కలిగింది. ఇదే విషయాన్ని మరొక కొలీగ్ సహోద్యోగిని ప్రశ్నించగా రాజుగారు నా గురించి ఏమన్నారు అను మరింత ఆశ్చర్యముతో, మీకు సంబంధించిన సమస్య విధి నిర్వహణను సకాల మందు పూర్తి చేసి మరలా ఆ విషయమై ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని ఆశ్చర్యంతో ఎదురు ప్రశ్న వేశాడు. మా తాతగారికి మరింత ఆశ్చర్యం కలిగింది. మరల ఇదే ప్రశ్న తన తోటి ఉద్యోగులను మరికొంతమందిని ప్రశ్నించి ఇదే జవాబు వారు కూడా చెప్పడంతో మా తాతగారికి దీని యందు వారి జవాబులు అంతరార్థం తెలిసి భగవంతుడైన పాండురంగడికి తన వంటి సామాన్య భక్తునిపై ఇంతటి కరుణయ, తన కొరకు ఈ కలియుగమందు స్వయంగా ఆయనే తన రూపంలో తన ఉద్యోగ విధి నిర్వహణను 4 రోజుల పాటు చేసి రాజాగ్రహమునకు గురికాకుండా కాపాడినాడా? ఆహా స్వామి విఠల దయామయ, ఎంతటి దయాస్వామి! నా వంటి ఒక సాధారణ భక్తుని కొరకు ఇంత శ్రమపడినావా? మంగళవేడాయందలి దామాజీ పంక్తును పాండురంగడు రక్షించిన కథ వినియుంటిని. కానీ నా ఈ విషయమందు స్వయంగా నీవే నా ఉద్యోగము చేసి నన్ను కాపాడినావు. నీ కరుణను అనుగ్రహమును పొందుటకు అంకిత భక్తి సర్వస్వ శరణాగతి కావలేనే తప్ప అనన్యము కాదు అని శ్రీ పాండురంగుడిని మరింత దృఢభక్తితో సేవించి తరించాడు. మా తాతకు శ్రీ స్వామివారి అపార కరుణకు అనుగ్రహమునకు కనులు వెంట అస్ఫుధారల కారి తన ఉద్యోగమునకు రాజీనామా సమర్పించి పుండరీక మహారాజైన శ్రీ పాండురంగడి సేవకై అంకితమైనాడు. శ్రీ స్వామివారు చెప్పినట్లుగా పుండరీకమునకు వెళ్ళుటకు వారు స్థిరపడి అతని తల్లికి చెప్పగా, ఆమె నా చీర పాతదై చినిగిపోతున్నది. నాకు ఒక కొత్త చీర కొని ఇచ్చి తదుపరి ఇంటికి ఖర్చుకి గాను అవసరమైన డబ్బు ఇచ్చి నీవు యాత్రకు వెళ్ళవచ్చును అని అన్నది. కృష్ణస్వార గారి దగ్గర 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. తల్లికి చీర కొని మిగిలిన సొమ్మును ఆమెకు ఇంటి ఖర్చులను గాను ఇచ్చి తాము నడుచుకొని పుండరీకమునకు వెళ్ళవచ్చును అని అనుకున్నారు. పండరీ యాత్రను చేయుటకు మరియు శ్రీ స్వామివారి దర్శనము చేసుకొనుటకు మఠమునకు వచ్చిరి. శ్రీ స్వామివారు పాదుకలకు అత్యంత భక్తితో నమస్కారము చేయగా శ్రీ స్వామివారు, నాయన, నీ తల్లిగారి అవసరములకు పూర్తి చేసి నీ కర్తవ్యమును సరిగ్గా నిర్వహించినావు. ఇక నీవు పండరీపురమునకు వెళ్ళవచ్చును. ప్రయాణమందు దారిలో నీ మూర్ఛరోగము వ్యాధి నిన్ను బాధించదు. అయితే అంతకు ముందుగా రాజుగారి గుర్రపుశాలకి వెళ్ళి అచ్చట నుండి పండరీపురమునకు వెళ్ళు అని చెప్పారు. శ్రీ స్వామివారికి మరి ఒక పర్యాయము నమస్కరించి వారు చెప్పిన విధంగా రాజుగారి అశ్వాసలకు బయలుదేరి వెళ్ళాడు.
అచ్చటికి వెళ్ళిన వెంటనే అశ్వశాలయందు ఉద్యోగము చేయు స్నేహితుడొకడు కృష్ణసార గారికి కలిశాడు. ఇతను రావడం చూసి అతనికి చాలా సంతోషం కలిగింది. వీరిని చూస్తూనే, కృష్ణ, సరి అయిన సమయానికే వచ్చావు. నేను నా భార్యతో కలిసి పండరీపురము వెళదామనుకుంటున్నాను. కానీ నా గుర్రమును చూచుకొను వారెవరూ లేరు. అందువలన దాని విషయమై విచారిస్తూ ఉండగా నీవు రావడం జరిగింది. నేను నా భార్య ఎద్దుబండిలో వెళుతున్నాము. నీవు వీలైన ఎడల ఇష్టమైతే మా కూడా నా గుర్రము మీద పండరీపురమునకు రావచ్చును అని అన్నాడు. మిత్రుని మాటలు వింటూనే కృష్ణసార గారికి అమితమైన ఆనందం కలిగినది. దైవ కృప వలన కలిసి వచ్చిన అదృష్టావకాశాలకు మనస్సునందే కృతజ్ఞతలు తెలుపుతూ ఎంతో సంతోషంగా ఈ ఆహ్వానము అంగీకరించినాడు. శ్రీ స్వామివారు అనుగ్రహము వలన ఒక్క పైసా ఖర్చు లేకుండా పండరీపుర యాత్ర పూర్తి అయినది. శ్రీ స్వామివారి అనుగ్రహము వలన వారనేక రూపధారణలు గావించిన సంఘటనలు అనేకం. మన సౌభాగ్యము వలన అంతటి సద్గురు మన విఠల్ బాబా గారు మనకి లభించారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించవలసిన స్త్రీని అంబా భవానీ రూపంలో శ్రీ స్వామి రక్షించారు. మన బాబాగారు మానస జ్యోతి అనే అమ్మాయిని గర్భస్రావం జరగకుండా ముదుసలి ముత్తైదవ రూపంలో దర్శనమిచ్చి ఆమెతో కూడా బస్సులో ప్రయాణం చేసి ఆశీర్వదించారు. కృష్ణసార గారి సంఘటనకు అనుబంధ సంఘటనగా మా కాశీయాత్రను సంక్షిప్తంగా తెలియచేస్తాను. నా ఆప్తమిత్రుడు వెలగపూడి సత్యనారాయణమూర్తి వారి కుటుంబం సభ్యులందరితో కలిసి అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు కాశీయాత్ర చేయుచు నన్ను, నా భార్య, కుమారులను వారితో పాటు సెకండ్ ఏసీలో ప్రయాణం చేయించి ఒక్క పైసా ఖర్చు నివ్వకుండా కాశీయాత్ర చేయించారు. చివరి రోజున బాబాగారు మాకు అక్కడ దర్శనమిచ్చి మౌనంగా ఆశీర్వదించారు. నేను సందేహ నివృత్తికి గాను ఫోన్ చేయగా ఆయన జై గురుదత్త అంటూ ఆశీర్వదించారు. ఒక రూపంలో వల్లభాపురం ఉండి మరొక రూపంలో కాశీలో దర్శనమిచ్చిన సద్గురువు మన బాబాజీ గారు. జై గురుదత్త. శ్రీ కృష్ణ సరస్వతి స్వామికి జై.